వెల్కమ్ టు బిగ్ టీవీ. మనతో ఉన్నారు మంత్రి మల్లాడి కృష్ణారావు. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం రాజకీయాలు లేదని చెప్పాలి. కృష్ణారావు గారు, ముందుగా కంగ్రాట్స్. నమస్తే అండి. అంటే రాజకీయాల్లో 6 సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు మంత్రి, అంటే ఏ రాజకీయ నాయకుడి జీవితంలోనూ ఒక అరుదైన ఘటన అది. అసలు మీ మాటల్లో ఆ ఫీలింగు నాకు వినాలనిపిస్తుంది. అంటే ఇది పెద్దంత నాకంటే కూడా ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కువ సార్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఉన్నారు, ఎక్కువ సార్లు మంత్రి అయిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఒక తెలుగువాడిగా నాకు వచ్చిన అంత పేరు మిగతా వాళ్ళకి రాగలేకపోవచ్చు. మీలాంటి వాళ్ళు వారి గురించి ప్రజలకో దేశానికో తెలియజేసే పరిస్థితులు లేకపోవచ్చు. కానీ నాకు ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా లాస్ట్ 36 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగాను మంత్రిగాను నేను రాజకీయాల్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా కంటిన్యూషన్ ఉండడం వల్ల ముఖ్యంగా ఈ తెలుగు ప్రజలకి బాగా తెలుసు. అలాగే సౌత్లో ఇటు తమిళనాడు అవ్వచ్చు, అలాగే ఇంకా చూస్తున్నట్టు కేరళ కానీ మిగతా చోట్ల అన్నట్ల గురించి నా పేరు తెలుసున్న వాళ్ళు ఎక్కువ అవడం వల్ల ఆ విధంగా నన్ను భావిస్తూ ఉంటారు. నాకైతే ప్రజలకి ఒక సేవ చేయడానికి ఒక అవకాశం ఇస్తున్నారు. దాన్ని మనం కరెక్ట్గా దాన్ని ఉపయోగిస్తే దాన్ని కంటిన్యూషన్ రావడం కానీ, పిల్లలు బాగా చదివారు ఆటోమేటిక్గా పాస్ అవుతారు. ఇది వాళ్ళకి పిల్లలకి ప్రతి సంవత్సరం పరీక్షలు ఉంటాయి. ఇది 5 సంవత్సరాలకు ఒకసారి పరీక్ష ఉంటుంది. ప్రజలు మనల్ని పొందగలగాలి, ప్రజల దగ్గర నుంచి ఏది ఆశించకన్నా ఉండాలి. ప్రజలు కావాలనుకున్నవి మనం చేయాలి, మనం అనుకున్నవి కాదు. ప్రజలకి ఏమైతే కావాలో అవి చేస్తుండాలి, మనకున్న విజన్ని ఇంప్లిమెంట్ చేయాలి. వెల్ఫేర్ని డెవలప్మెంట్ని 2 కళ్ళుగా చూసుకుని ముందుకు వెళ్ళగలగాలి. ఇది కేంద్రపాలిత ప్రాంతం, చిన్న ప్రదేశాలు, దానికి కావలసిన నిధులు అన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఏ స్కీమ్ చూసినా కానీ వీటికి సెట్ అవ్వకుండా ఉంటుంటాయి. దాన్ని కావలసిన విధంగా మనం దాన్ని మలుచుకొని పట్టుదలతో ఇటు పాండిచేరి ప్రభుత్వం నుంచి కానీ కేంద్రం నుంచి కానీ అలాగే సిఎస్ఆర్ నిధులు కానీ తీసుకొచ్చి నేను చేసినవి ఎక్కువ ఉన్నాయి. అది కూడా ఎప్పుడు కూడా ఒక అన్డెవలప్డ్ ఏరియాగా ఉన్నదాన్ని మనం డెవలప్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు దాన్ని ఇమీడియట్గా రూపం తెలుస్తుంది. ముందు అన్ని సమస్యలతో ఉన్న యానం దాన్ని 100లో 85% పైబడి సమస్యలను సాల్వ్ చేసినప్పుడు దాని రూపం ఈ విధంగా రావడం జరిగింది. దాని మీద నేను ఎక్కువగా ఈ ఊరిని అభివృద్ధి చేసే వ్యక్తిగా నేను ముద్ర నాకు పడింది. దాంతో పాటుగా యానం ప్రజలు నన్ను గెలిపించడమే కాకుండా ప్రభుత్వం కూడా నన్ను ఉత్తమ శాసనసభ్యునిగా 3 టర్ముల్లో నన్ను చేయడం ఇదొకటి. అది అటువంటి నాకు అది ఒక గుర్తింపుగా నాకు వచ్చింది. దాని మీద ప్రజల దగ్గర నుంచి ఏది ఆశించకుండా, ఫైనాన్షియల్గా కానీ ఎటువంటి ఆశించకుండా ఒక 5 సంవత్సరాలు వాళ్ళకి సేవకుడిగా ఉండే విధంగా నేను నడుచుకోగలిగాను. అంటే కృష్ణారావు గారు, అంటే మీది యానం అయినా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఇప్పుడు కాకినాడ జిల్లా, ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఈ రాజకీయాలను చూసుకుంటే మనకి హేమాహేమీ లాంటి వాళ్ళు మీకు ఆ జిల్లాల్లో కానీ అక్కడ కానీ కనిపిస్తారు. అందులో మనకి చాలా వరకు జిఎంసీ బాలయోగి, ఎందుకంటే ఒక పార్లమెంటు వెళ్ళినగా ఆయన స్పీకర్గానే వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి కోవలు తీసుకుంటే మిమ్మల్ని కూడా అక్కడ ప్రజలు అలాగే గుర్తుపెట్టుకుంటారు. అంటే ఇలాంటి అరుదైన ఫీట్ చేయడానికి అంటే ఏంటి పొలిటికల్ స్ట్రాటజీ ఉందండి? ఏం మాయ చేస్తారు మీరు ప్రజలను అక్కడ? అంటే పనితోటి నేను వాళ్ళ మనసులను గెలుచుకోవడం ఉంటుంది. అలాగే వాళ్ళది ఎక్కువగా కూడా ఎప్పుడు కూడా ఏ పని కూడా వాళ్ళ దగ్గర నుంచి ఏది నేను ఆశించను. వాళ్ళకి చెప్పే పనిలో సాధ్యాన్ని బట్టికి అది యానానికి సంబంధించిన, పాండిచేరికి సంబంధించిన, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కూడా నేను ప్రయత్నం చేసి ఆ పని పూర్తి చేస్తాను. అలాగే కొన్ని పనులు నా వల్ల కాదు అని అనుకుంటే ఇది నా వల్ల అవదమ్మా అని చెప్పేసి చెప్తాను. ఓకే, మల్లాడి కృష్ణారావు నోట్లోంచి మాట చేస్తాను అని అన్నాడంటే దానికి ఇంకెంతైనా సరే, ఎన్నాళ్ళైనా ఎన్నిసార్లైనా సరే తిరిగి పనిచేస్తాడన్నది ప్రజల నమ్మకం. ఆ నమ్మకాన్ని నేను నిలుపుకుని ప్రయత్నం చేస్తాను. అంటే మీరు 6 సార్లు ఎమ్మెల్యే, 4సారి మంత్రి, అంటే రెవెన్యూ, హౌసింగ్, అన్ని టూరిజం చాలా చేశారు. ఈసారి ఏం వరించబోతుంది? నాకు యానానికి ఇచ్చిన మాటని, ముఖ్యంగా రెవెన్యూ కానీ, అలాగే హెల్త్ కానీ, టూరిజం కానీ, ఫిషరీస్ కానీ, అలాగే హౌసింగ్ కానీ, ఫ్లడ్ కంట్రోల్ కానీ, ఇవన్నీ ఉన్నాయి. ఇందులో మనం ఆ మంత్రిగా ఉంటే మనం ఇంకా స్పీడ్గా మిగతా వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి. దానికి కావాల్సిన మన యానానికి ఎక్కువ నిధులు పట్టుకెళ్తుంటే వాళ్ళందరూ కూడా కొంచెం ఇబ్బందులు వస్తాయి. మనకి యానానికి ఏమైతే ఇచ్చానో ఆ మాట ప్రకారంగా ఆ పోర్ట్ఫోలియోస్ తోటి సీఎం గారిని ఒప్పించుకుని, ఫైనాన్స్ని ఒప్పించుకుని, గవర్నర్ని ఒప్పించుకుని నేను చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను.
నాకు సీఎం గారు ఇది నాకు కావాలి అని అంటే ఆ పోర్ట్ఫోలియోస్ నో అనే పరిస్థితి ఉండదు. ధ్యానంతో పాటు పాండిచేరి కార్యక్రమాలు కూడా చేస్తారనేది వాళ్ళకి తెలుసు. అంటే సార్ రెవెన్యూ. ఆ, ఏదైనా సరే నేను అడిగితే నన్ను నోరు విప్పి ఇది నాకు కావాలి అని అంటే దాన్ని ఇచ్చే పరిస్థితి తప్పనిసరిగా ఉంటుంది. అంటే కృష్ణ గారు దాదాపు 36 ఏళ్ల రాజకీయ జీవితంలో 25 ఏళ్ల పాటు ఎన్నికలను చూశారు, ఇప్పుడు కూడా చూస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో కూడా మీరు టార్గెట్ పెట్టుకుంటారు. మీరు గెలిచిన తర్వాత 5 ఏళ్ళలోన చాలామంది రాజకీయ నాయకులకి ఒక్కో టార్గెట్ ఉంటుంది. ఈసారి ఏం పెట్టుకున్నారు? ఇళ్ల స్థలాల ప్రాబ్లమ్ని 6,200 కుటుంబాలకి ఇవ్వాలి ఇమ్మీడియట్గా. అలాగే జిప్మెర్ హాస్పిటల్ని ఇంకా 6 నెలల్లో దాన్ని అన్ని సదుపాయాలతోటి పూర్తి చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ మొదలైంది, పూర్తి చేయాలి. జిప్మెర్ లాంటి మెడికల్ కాలేజ్ని యానంలో తీసుకురావాలి. క్యాన్సర్ హాస్పిటల్ తీసుకురావాలి. పారామెడికల్ కోర్స్ తీసుకురావాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని నవంబర్లో పని మొదలుపెట్టేలాగా కన్సల్టెంట్ అపాయింట్ చేసాం, పనిచేసేలాగా చేయాలి. ఎంటైర్ యానం నియోజకవర్గం పైప్ లైన్స్ అన్నీ కూడా చేంజ్ చేయాలి. ఫ్లడ్ వాల్ 232 కోట్ల రూపాయలతో ఈ జూన్ నెలాఖరికల్లా శాంక్షన్ తీసుకురావాలి. నవంబర్లో పని మొదలు పెట్టించాలి. ఐలాండ్ నెంబర్ 3కి 102 కోట్ల రూపాయలతో ప్రొటెక్షన్ వరకు జీవో తీసుకురావాలి. నవంబర్లో పని చేయించాలి. ఆగున్న వెంకటేశ్వర స్వామి గుడిని 2వ ఫేజ్ని పూర్తి చేసి 9 నెలల్లో పూర్తి చేయాలి. పుష్కరాలు వచ్చే సంవత్సరానికి పుష్కరాలకి అన్ని సదుపాయాలతోటి చేయాలి. టూరిజం ప్రాజెక్ట్స్ తీసుకురావాలి. అలాగే ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇవన్నీ కూడా నేను ఈ రాబోయే 5 సంవత్సరాలు చేస్తానంటలేదు, రాబోయే 2 సంవత్సరాల లోపులోనే ఈ పనులు మొదలు పెట్టిస్తాను, పనులు శాంక్షన్లు తీసుకొస్తానని చెప్పేసి మీ ద్వారాగా ప్రజలకి చేస్తానని చెప్పేసి చెప్తున్నాను. కృష్ణారావు గారు, యానం అభివృద్ధి ఇవన్నిటికంటే ముందు నేను మీ ఫ్యామిలీని తీసుకుంటే, మీ ఫ్యామిలీలో ఒక చిన్న పంచాయతీ ఎన్నికలు కూడా ఆసక్తి చూపించిన ఫ్యామిలీ. ఈరోజు మీరు దాదాపుగా 6 సార్లు ఎమ్మెల్యే, ఒక 4 సార్లు మంత్రి. ఎక్కడ పడింది అసలు? అంటే ఎవరైనా చూసారా, లేకపోతే ఏదైనా ఉందా అసలు? నేను 30 అంటే నాకు 42 సంవత్సరాల క్రితం నేను ఎమ్మెల్యే దగ్గరికి ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లోన్కి రికమెండేషన్కి వెళ్తే నాకు కలవడానికి కూడా ఆ రోజు ఎమ్మెల్యే లేరు. ఎమ్మెల్యేకి సంబంధించిన మనిషి ఉండి ఒక 3 గంటల తర్వాత కలుద్దామని అంటే కోపం వచ్చి నన్ను తీసుకెళ్ళిన వాళ్ళు ఎదుర్కొంటానే సవాల్ చేసి, రాజకీయాల్లో నేను ఫ్యూచర్లో నేను ప్రయోజకుని అవుతాను, ఈ ఊరికి ఎమ్మెల్యే అవుతానని అక్కడ ఛాలెంజ్ చేస్తున్నాను. నా బయోపిక్ కానీ అలాగే నా పుస్తకాల్లో కానీ ఉంటుంది. ఆ ఛాలెంజ్ తోటి నేను వ్యాపారం చేసి ప్రయోజకుడయ్యి నేను నా కాళ్ళ మీద నిలబడగలన్న తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చి మళ్ళీ సేవలోకి వచ్చి ఎమ్మెల్యేగా అవ్వగలిగాను. నా ఫ్యామిలీ పొలిటికల్ ఫ్యామిలీ కాదు. అలాగే ఏ పార్టీ సపోర్ట్ లేకుండా అప్పటికే నేను పోటీ చేసేవాడికి నా వయసు చిన్న వయసే, బిలో 30 ఇయర్స్ మాత్రమే ఉంది. కానీ అప్పటికే పొలిటికల్ పార్టీలు మా పార్టీలో జాయిన్ అవ్వండి అని చెప్పేసి ఆ రోజులో లీడింగ్ పవర్లో ఉన్న పార్టీలు, అపోజిషన్ ఉన్న పార్టీలు అని చెప్పినా కానీ ఇండిపెండెంట్గానే నేను పోటీ చేయడం జరిగింది. 10 సంవత్సరాలు ఇండిపెండెంట్గా నేను 3 ఎలక్షన్లు ఫేస్ చేశాను. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రిక్వెస్ట్ తోటి నేను వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. అయిన దగ్గర నుంచి పదవులు అన్నీ ఇంకా వరుసగా చూసుకుంటూ వచ్చాను. నిజంగా ఆయన ఎవరో మీలో స్ఫూర్తి, అంటే ఒక కసి లాంటిది తీసుకొచ్చిన ఆయన ఎవరో, వారి విగ్రహాన్ని, బ్రాంచ్ విగ్రహాన్ని నేను గెలిచిన వెంటనే వారి విగ్రహాన్ని పెట్టడం జరిగింది. ఎవరు ఆ ఎమ్మెల్యే ఎవరైతే మీకు ఇవ్వలేదో, ఏం పేరండి? కామచెట్టి వారు ప్రసాద్ నాయుడు గారు. వారి విగ్రహాన్ని పెట్టినప్పుడు కూడా నా ఫాలోవర్స్ కూడా దాన్ని వ్యతిరేకించారు. నేను చెప్పాను, వారు కానీ నాకు రికమెండ్ చేస్తుంటే ఈ రాజకీయాల్లోకి రాలేకపోదును, అందుకనే అతని విగ్రహం పెడుతున్నానని చెప్పాను. ఒక్కసారి యానం కోసం వస్తేనండి, యానం అనేది చిన్న ఇది, దాదాపు ఒక 80,000 ఎంతో జనాభా ఉంటే 39,000 ఓటర్లు ఉంటారు చూస్తే యానంలో. అంటే యానం అనగానే చాలామంది గుర్తొచ్చేది అంటే మాకు సరసమైన ధరకి మద్యం దొరుకుతుందని. ఏముందండి ఇంకా యానంలో అసలు? ఎందుకు ఆ ప్రజలు అక్కడే దాన్ని అంత పట్టుకుని ఉండడానికి? అంటే ముందైతే చాలా ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఉండేవి. ఇప్పుడైతే లిక్కర్ రేట్లు తక్కువ ఉంటాయి, అలాగే పెట్రోల్ అండ్ డీజిల్ రేట్లు తక్కువ ఉంటాయి. ఈ విధంగా ఉన్నది. ఇప్పుడైతే టూరిజం కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంది కాబట్టి చిన్న చిన్న వ్యాపారాలని హెల్త్ వైజ్గా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ చాలా ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా వచ్చున్నాయి. ఐటీ, పాలిటెక్నిక్, పీజీ వరకు చదువుకునేది ఉంది. నర్సింగ్ కాలేజ్ ఉంది, నవోదయ స్కూల్స్, నవోదయ కాలేజ్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు అక్కడ అలవాటు పడినప్పుడు యానంలోనే ఉండాలి, శుభ్రంగా ఉండే యానం. ఇవన్నీ చూస్తే యానం పక్కన కంటే యానంలో సదుపాయాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి యానంలోనే ఉండాలని చెప్పేసి భావిస్తూ ఉంటారు.
అందుకని ఫర్దర్గా మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చేసింది చాలని కాకుండా ఫర్దర్గా మళ్ళీ సిటీలతోటి పోటీ పడేలాగా మనం ముందుకు వెళ్తుండాలి. ఒక గ్రామంలో అటు ఉండే యానాన్ని ఈ ఊరు ఆ ఏరియాలో ఒక హెడ్ క్వార్టర్స్గా ఉండే కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ మనం ఏర్పాటు చేయగలిగాం. దాన్ని గత 5 సంవత్సరాల్లో మెయింటైన్ చేయలేని పరిస్థితి. కనీసం రంగు పోతే రంగు వేయడము, ఒక రోడ్డు ప్యాచ్ అయితే ప్యాచ్ అయిపోవడము, ఒక పైప్ లైన్ లీక్ అయితే లీక్ అయిపోవడము, ఒక పోల్ పడిపోతే ఎలక్ట్రికల్ పోల్ మళ్ళీ అక్కడ వేయడము, అటువంటి పనులు కూడా చేయలేని పరిస్థితిలో లాస్ట్ 5 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు ఛాలెంజ్గా తీసుకుని గత 5 సంవత్సరాలు జరిగిన నష్టాన్ని దాన్ని మళ్ళీ పూర్తి చేసి రాబోయే రోజుల్లో ఇప్పుడు చెప్పిన పనులన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళగలగాలి. అంటే యానంలో చూస్తే ఒక 50 అంతస్తుల భవనం కనిపించదు, ఒక అతిపెద్ద ఒక ఏదో మ్యూజియం పార్క్ కనిపించదు. అంటే ఆ గోదావరి రోడ్డుని మీరు అభివృద్ధి చేసిన ఒక స్ట్రక్చర్ లాంటివన్నీ ఒక అద్భుతంగా కనిపిస్తుంది. తర్వాత మిగతా ఏవైనా చూసుకుంటే ఒక పెద్ద అతిపెద్ద మెడికల్ కాలేజీ లేదు, ఇలాంటి ఒక ఎయిర్పోర్ట్ లేదు, ఇలాంటి ఏమీ లేకపోయినా ఎందుకంటే యానం ప్రజలు ఇప్పటికీ కూడా అక్కడ అంటే పక్కనుండే తూర్పుగోదావరి అంటే మీరు ఒక అడుగు తీస్తే బయటికి వెళ్ళాలంటే ఆంధ్రప్రదేశ్ నుంచి అడుగు పెట్టాలి, ఏ రవాణా సౌకర్యమైనా. ఎందుకండి కలపకూడదని ఎందుకు అంత పట్టుదల ఎందుకు ఉంటుంది అక్కడ? అదే కేంద్రపాలిత ప్రాంతం ఇది, ఫ్రెంచ్ వాళ్ళు పరిపాలన చేసిన ఈ ఒక నియోజకవర్గం. దాంట్లో మేము ఇప్పుడు పోటీలు పడి ఆంధ్ర కానీ ఇంకొక రాష్ట్రాలు పక్కన రాష్ట్రాలు కానీ వెల్ఫేర్ స్కీమ్స్కి ఇప్పుడు మమ్మల్ని దాటుతున్నారు తప్ప ముందు నుంచి వెల్ఫేర్ స్కీమ్స్లో కంపేర్ చేసుకుంటే పక్కనున్న రాష్ట్రాలతోటి పాండిచ్చేరి యానం ముందుండేది. అలాగే ఎడ్యుకేషన్ పరంగా కూడా యానానికి ఒక ఇంజనీరింగ్ సీటు, ఒక మెడిసిన్ సీటు అలాంటివి చూసుకుంటే ఇది జిప్మెర్లో కానీ పాండిచ్చేరి గవర్నమెంట్ కాలేజీలో కానీ అలాగే మిగతా చూసిన ఏరియాల్లో మిగతా మెడికల్ కాలేజెస్లో కానీ కొన్ని వందల మంది డాక్టర్లు అవి కూడా చదువుతున్నారు, ఇంజనీర్లు కానీ చదివిచ్చేసిన. అదే కానీ పక్కనున్న ఆంధ్రాలో ఉంటే ఇంత ఈ జనాభాకి ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయా, ఇన్ని సదుపాయాలు ఉంటాయా, ఇంత ఎంప్లాయ్మెంట్ ఉంటుందా? ఉండదు. అందుకని అలాగే ఫ్రెంచ్ వాళ్ళ పరిపాలనతో మిగతా వాళ్ళలాగా బ్రిటిష్ వాళ్ళలాగా అంత క్రూరత్వంగా లేదు. వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా యానం పాండిచ్చేరి కారైకల్ మాహికి కూడా మంచి జరగాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఒక ట్రీటీని కూడా రాసి ఎప్పుడైనా మెర్జ్ అవ్వాలంటే మెజారిటీ ప్రజలు ఆ పక్క రాష్ట్రాల్లో మెర్జ్ అవ్వాలి తప్ప మీరు పొలిటికల్ పవర్ తోటి చిన్న ఏరియాలని కూడా మెర్జ్ చేయొద్దని కూడా అది కూడా రిటర్న్గా పెట్టున్నారు. అంటే పరిపాలన పరంగా ఏమి ఇబ్బంది లేదా? ఎక్కడో ఉండే పుదుచ్చేరి ఒక మూలకి అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక దాక్కున్నట్టుగా ఉండే ఒక యానం ఏమి ఇబ్బంది అనిపించింది? అంటే పరిపాలన నేను వచ్చిన తర్వాత ఆ ఇబ్బంది కనపడలేదండి. నేను లేని 5 సంవత్సరాలు కనపడింది. రాబోయే రోజుల్లో నేను లేనప్పుడు మళ్ళీ ఆ ఇబ్బంది కనపడుతుంది. ప్రతి సమస్యని ఇక్కడ ఉన్న వాళ్ళకి పవర్స్ ఇప్పించడం, ఇక్కడ ఉన్న సమస్యని పాండిచ్చేరి తీసుకెళ్ళి చేసినప్పుడు పెద్ద ఇది దూరం అయినా కానీ పెద్దది అనిపించలేదు. ఇప్పుడు టెక్నాలజీ కూడా మారుతున్నప్పుడు మనిషి వెళ్ళి చేయకుండా ఎక్కడి నుంచే పని అయ్యేలాగా జరుగుతూ ఉన్నది. అందుకని ప్రజలకి కావాల్సింది డెవలప్మెంట్ ఉంటే దూరమా లేకపోతే ఇంకో భాష అన్నది చూడరన్నది నా నమ్మకం. ప్రజలకి చాలా వరకు సెంటిమెంట్గా కావచ్చు, లేకపోతే ఐడియాలజీగా కావచ్చు, ఆ రాజధాని నగరాన్ని చూడటం కానీ లేకపోతే వెళ్ళడం కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా హైదరాబాద్ నగరానికి వచ్చి వెళ్ళడం అనేది ఒక ప్యాషన్. ఇప్పుడు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఎక్కడనేది ఇన్ని సంవత్సరాలుగా చర్చ జరుగుతుంటే అమరావతిని మొత్తానికి తేల్చారు. అలాంటిది మీ ప్రజలు తమ జీవితకాలంలో ఒక్కసారైనా తన రాజధాని చూడగలుగుతారండి? అంటే అది పిల్లల చదువుల కోసం అందరూ కూడా ఇప్పుడు పిల్లల చదువు కోసమో ఇంకా బెటర్ హెల్త్ కోసమో ఏదో టైంలో వెళ్ళే పరిస్థితి వస్తుంది. రాజధానిని చూడాలి అని అనుకోవడం కాకుండా అక్కడ ఉన్న సదుపాయాలను చూడాలనుకుంటున్నారు తప్ప రాజధానికి వెళ్తే మనం ఆ పని అవుతుందో ఈ పని అవుతుందో అని అనుకోరు. ఎక్కడ ప్రజాప్రతినిధి అసమర్థుడయ్యి ఉండి వారు పట్టించుకోకపోతే అప్పుడు దూరం అయిపోయిందని చెప్పేసి భావిస్తారు. ఒక్కసారి మీరు చెప్పిన మాటలు వెనక్కి వెళ్తే 5 ఏళ్ల కాలం ఎక్కడో ఉండిపోయింది. ఎందుకంటే 2020-21కి ముందు అసలు నేను రాజకీయాల్లోకి ఇంకా రాను అని ఒక పెద్ద నిర్ణయాన్ని ప్రకటించారు. నిజంగానే ఆ రోజున మీడియా అంతా ఒక సంచలనం, ప్రజలకు ఒక సంచలనం. అప్పటి వరకు మీరు రాజకీయంగా వెళ్తూ ఎందుకు ఆ నిర్ణయం ఒకసారి? అంటే నేను ఒకప్పటికి 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగాను, మంత్రిగాను, చైర్మన్గాను అన్నీ చేసుకున్నాను. నేను అనుకున్న దాంట్లో 100లో ఒక 85% చేసుకెళ్ళగాను అన్న తృప్తి ఇదయ్యాను. నేను సర్వీస్లో ఉందాం, డైరెక్ట్ రాజకీయాల్లో ఇంక పోటీ చేయకూడదని చెప్పేసి నేను వదిలేశాను తప్ప ప్రజలు నువ్వు రాజకీయాలు ఇంక చేయొద్దు అని చెప్పేసి నాకు చెప్పలేదు. నీకు అవసరం లేదు నీ సేవలని చెప్పలేదు.
నేను ముందుగా చెప్పడం కూడా అది డిసడ్వాంటేజ్ అయింది. అలాగే తెలుగోడు కాకుండా ఒక తమిళ అతను తీసుకొచ్చారని, ఓటుకి అడగనాకే రాలేదని అన్ని సాకులతోటి ఎన్ని వందల మీద 330 ఓట్లు ఉంటే రంగస్వామి అక్కడ చీఫ్ మినిస్టర్ అయిన అతని వ్యక్తి అదే యానం కదండి. ఎమ్మెల్యేగా అయ్యి ఉంటాడు. అదే అండి కాదు, మీరు పోటీలో లేరు, మీ పార్టీ ఒక వ్యవస్థాపకుడు సీఎం రంగస్వామిని తీసుకొస్తే ప్రజలు ఓడగొట్టారు. అవును. దాన్ని వితిన్ 6 మంత్స్‌లోనే తెలుసుకున్నారు. భాష దూరం అనేది చూడకుండా మల్లాడి కృష్ణారావు చెప్పిన విధంగా కానీ అతను గెలిపించుకుని ఉంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి అయ్యాడు. యానం నుంచి ముఖ్యమంత్రి అయ్యాడు అనుకుంటే దాన్ని చాలా అద్భుతంగా ఉండు అని చెప్పేసి బాధపడే నన్ను మళ్ళీ రాజకీయాల్లోకి నువ్వు రావాలి, ఈ ఈ ఈ జరిగిన తప్పును మేము సరి చేసుకుంటామని చెప్పేసి ప్రజలు నన్ను ఫోర్స్ చేసి తీసుకొచ్చి ఈ ఎలక్షన్లో నిలబెట్టారు. సార్ ఇక్కడ చిన్న క్లారిటీ ఏంటంటే, మీరు పోటీలో లేరు, రంగస్వామి గారిని పోటీలో తీసుకొచ్చారు అంటే అక్కడ తెలుగు ఆయన లేరు, మీరు అక్కడ నుంచి తీసుకొచ్చి పుదుచ్చేరి నుంచి తీసుకొచ్చారు. మధ్యలోన గొల్లపల్లి శ్రీనివాసు అశోక్ అక్కడ నిలబడ్డాడు. అంటే అక్కడ ప్రజలు ఏంటి, అక్కడ అంత ప్రాంతీయవాదంగా కోరుకుంటున్నారా, తెలుగుని కోరుకుంటున్నారా? తెలుగుని కోరుకున్నారు. అలాగే వారి తండ్రి మా మీద 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు, చనిపోయారు. అశోక్ అశోక్ తండ్రి. అది ఒక సింపతి ఏర్పడింది. ఈ ఫ్యామిలీ 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. మల్లాడి కృష్ణారావు లేడు ఫీల్డ్లోను. అలాగే ఎక్కడి నుంచో తమిళని పెడుతుంటే మనం అతనికి ఎందుకని ఓట్లు వేయాలని చెప్పేసి అనుకున్న వాళ్ళు వల్ల అక్కడ సీటు ఇంత స్మాల్ డిఫరెన్స్లో ఓడిపోవడం జరిగింది. నేను ఎప్పుడు 1000 కొలది గెలిచాను, ఇప్పుడు కూడా 1000 మెజార్టీలతోటే గెలిచాను. 100లతోటి ఎప్పుడు ఏ ఎలక్షన్లో కూడా లేదు. కృష్ణ గారు 2021 నుంచి 26 ఎన్నికలకు వద్దాం. ఆ ఎన్నికల్లోనేమో అసలు నేను ఉండనని చెప్పారు, తీసుకొచ్చారు, రంగస్వామిని పొడి చేయించారు. ఈ ఎన్నికల్లోన నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు, చివరికి గుండు కొట్టించుకుంటానన్నారు. రాజకీయ సన్యాసం లేదు, గుండు కొట్టించుకుంటా అన్నారు, పేరు మార్చుకుంటాను, పేరు మార్చుకుంటా అన్నారు, పేరు మార్చుకుంటా అన్నారు, ఊరిని పెట్టి వెళ్ళిపోతాను కూడా చెప్పాను. ఎందుకని అంత అంటే ముందుగానే అంత కాన్ఫిడెంట్ అంటే మీ మీద ఉందా లేదా అవతల వ్యక్తి? నేను ఈ మల్లాడి కృష్ణారావు అన్న అతన్ని అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వనని చెప్పేసి మీ ఇంటర్వ్యూలోనూ మీరు చూడండి. అలాగే ఇతన్ని అతి త్వరలోనే రాజకీయంగా అంతమైపోతాడు చూడండి అని చెప్పేసి చెప్పుకున్నాడు. ఆ 2 చూసి దానికి రిప్లై అది. అలాగే నేను ప్రజలు మీరు ఎమ్మెల్యేగా నన్ను ప్రజాప్రతినిధిగా పంపిస్తే సీఎం గారు వచ్చి నన్ను మంత్రిగా పంపిస్తానని చెప్పారు. ప్రజలు ఎమ్మెల్యేగా పంపించారు, మా సీఎం నన్ను మంత్రిగా ఇప్పుడు వెనక్కి పంపిస్తున్నారు. నాకు మల్లాడి కృష్ణారావు అన్న వ్యక్తి కంటెస్ట్ చేస్తే చంటి కుర్రోడిని అడిగితే గెలుస్తాడని చెప్తారు. ఆ చంటి కుర్రోడికి అంత నమ్మకం ఉన్నప్పుడు నా నిజాయితీ, నా సేవలు నేను గెలుస్తానని చెప్పడంలో ఏంటి నాకు అంత డౌట్ ఎందుకు ఉండాలి? నో డౌట్. ఇప్పుడే కాదు, ఫ్యూచర్లో కూడా నేను ఎలక్షన్లో పోటీ చేస్తే రిజల్ట్స్ ఎప్పుడు కూడా ఈ విధంగానే ఉంటుంది. అరే సాధారణంగా ఉన్నప్పుడే ఏదో చేస్తాడనుకున్నప్పుడు నన్ను గెలిపించిన వాళ్ళు ఇన్ని పనులు చేసి ఇంత అభివృద్ధి చేసినప్పుడు నన్ను ఎందుకు కాదని అనుకుంటారు? నాతోటి అవతల వాళ్ళు పోటీలో ఎక్కడ మ్యాచ్ అయ్యేవాళ్ళు కాదే. ఈక్వల్గా నాకంటే మల్లాడి కృష్ణారావు కంటే ఇంకా బాగా చేస్తాడు అనుకున్నప్పుడు ఆలోచన చేస్తారు తప్ప మల్లాడి కృష్ణారావుకి ఎవరు సరిరారు అన్నది ప్రజలు నమ్మకం. ఆ నమ్మకమే నన్ను కూడా నడిపిస్తుంది. మీ నియోజకవర్గంలోని మిగతా అభివృద్ధి ఇవన్నీ చూసుకుంటే సంక్షేమ పథకాలే అక్కడ ప్రజల్ని కేవలం ఓట్లు వేయిస్తున్నాయి. ఎందుకంటే మీ ప్రాంతం నుంచి వలస వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు చాలా వరకు. ఎందుకని అంటే కేవలం సంక్షేమ పథకాలేనా, లేకపోతే వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు విద్య ఎలాగా ఉంది మీరు కల్పిస్తున్నారు? ఎందుకు ఉద్యోగ అవకాశాలు ఆ స్థాయిలో ఉండటం లేదనేది? ఉద్యోగ అవకాశాలు ఉండడానికి ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా నేను సీఎం అయినా కూడా మనం ఒక ఈ ఎడ్యుకేషన్గా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలి, హెల్త్లో ఇంప్రూవ్మెంట్ చేయాలి తప్ప ఎడ్యుకేషన్ పరంగా చేయాలి, ఇండస్ట్రీ పరంగా చేయాలంటే యానం సూటబుల్ ప్లేస్ కాదు. ఎందుకు అని అంటే యానానికి ఒక ల్యాండ్ బ్యాంక్ లేదు, ప్రభుత్వం దగ్గర భూమి లేదు, ప్రైవేట్గా ఎక్వైర్ చేయడానికి కూడా భూమి లేదు. ఏ రైతుని చూసినా 2 ఎకరాలు 3 ఎకరాలు చిన్న సన్నకారు రైతులే తప్ప అది కూడా లక్షల మీద కాకుండా కోట్ల మీద ఉంది. అలాగే ఒక భూమి కావాలి, వాటర్ కావాలి, ఎలక్ట్రిసిటీ తక్కువ రేటుకి కావాలి. ఈ 3 ఉంటేనే ఫ్యాక్టరీ ఎవరైనా ఇక్కడ ఓ ఇండస్ట్రీ పెట్టడానికి ముందుకు వస్తారు. ఈ 3 కూడా ఈవేళ లేవు. అందుకని మనం హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, టూరిజం పరంగా కానీ ఇలాగ చిన్న బిజినెస్లు ఇంకా ఇంప్రూవ్ చేసే విధంగా, లోకల్ ఎంప్లాయ్మెంట్ ఉండే విధంగా పిల్లలకి కోచింగ్ అయ్యి కూడా ఇప్పించి ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకు వెళ్ళేలాగా అంబేద్కర్ విజ్ఞాన భవన్ కానీ వాళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్కి మనం కోచింగ్ ఇవ్వడం, అలాగే పై చదువులకు వెళ్ళడానికి కోచింగ్ ఇవ్వడం, ఈ విధంగా చేసి ఉన్న ఎంప్లాయ్మెంట్లో పాండిచేరిలో ఎక్కువ మంది యానం పిల్లలు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి. రాబోయే రోజులు అది రావాలి, సెంట్రల్ పోస్టులకు కానీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళడానికి కావాల్సిన
ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా పూర్తిగా ఇంకా ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో అన్నీ చేయడమే నా ధ్యేయంగా ఈ 5 సంవత్సరాలు చాలా రోజుకి 12 గంటలు తక్కువ కాకుండా పనిచేస్తాను. అంటే చాలా వరకు రాజకీయ నాయకుల హామీలోన హైదరాబాద్ కూడా సముద్రాన్ని తీసుకొస్తామన్న హామీలు కనిపిస్తూ ఉంటాయి, వచ్చే అవకాశం లేకపోయినా. కానీ మీ దగ్గరికి వచ్చే అవకాశాలు ఎక్కడ కనిపించినవి 2 కనిపిస్తాయి మాకు. ఒకటి రైల్వే, రెండోది విమానాశ్రయం. ఏమైనా భవిష్యత్తులో నెరవేరే అవకాశం ఉందా? అంటే విమానాశ్రయం అయితే యానానికి అవసరం లేదు. వెరీ నియర్ రాజమండ్రి ఈజ్ బ్రహ్మాండంగా ఎయిర్పోర్టు డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. రైల్వేది యానం కాకినాడ నుంచి ఒక సర్కార్ ఎక్స్ప్రెస్ కాకినాడ వరకు, కాకినాడ నుంచి పాండిచేరి వరకు వెళ్తుంది. కాకినాడ నుంచి యానం తీసుకురావడం అంత సులువైంది కాదు, ఎందుకంటే ఆ ప్రయత్నాలన్నీ కూడా జరిగి ప్రభుత్వం అందులో ఫీజిబిలిటీ లేదని చెప్పేసి ఉంది. ఏదో మనం ప్రయత్నాలు అలా చేస్తుంటే ఏదో రోజుని మనం ఉన్నా లేకపోయినా కూడా ఏదో రోజుని రావడానికి అవకాశాలు ఉంటాయి. కృష్ణ గారు, ఏదైతే యానం అభివృద్ధి కోసం, అక్కడ డెవలప్మెంట్ కోసం మాట్లాడుకున్నప్పుడు కొన్ని బ్లాక్ హోల్స్ కోసం కూడా మాట్లాడుకోవాలి. అందులో మీకు రీజెన్సీ కనిపిస్తూ ఉంటుంది. ఏం జరిగిందండి? ఎందుకంటే ఆ రోజు అనేక కథనాలు వచ్చినాయి. ఆ ఫ్యాక్టరీలో జరిగిన ఇది కావచ్చు, లేకపోతే ఆ వైలెన్స్ కావచ్చు, లేకపోతే తాగబెట్టడం, ఒక హత్యకు సంబంధించి ఇన్ని జరిగినాయి కదా. ఆ రోజు మీ మీద కూడా ఒక మరక పడేసిన పరిస్థితి. అంటే అప్పుడు నా మీద లేదు దాని తర్వాత, ఎందుకంటే మేనేజ్మెంటు వర్కర్స్ అప్పటికి కూడా ఆ రోజు అదే రోజు ఎర్లేవర్స్ నేను చైనా నుంచి వచ్చాను. అది ఆంధ్రాలో సంబంధించిన ఒక వ్యక్తి, అలాగే ఈ కంపెనీకి సంబంధించిన నాయుడు గారు, వారిద్దరికీ పడిన ఘర్షణలో ఈ సంఘటనలు జరిగాయి. వీరెళ్ళి ఆంధ్ర రాజకీయ నాయకుడు కాన్స్టిట్యూన్సీలోకి ఇన్ఛార్జిగా వెళ్ళడం, ఇది చేస్తే అది అదును చూసి అందులో కొంతమందిని లోపల పంపించి అదును చూసి కొట్టడం జరిగింది. దేవుళ్ళ మనిషిని చంద్రశేఖర్ని నాయుడు గారి ద్వారాగా, కంపెనీ ద్వారాగా కోల్పోవడం జరిగింది. అలాగే వర్కర్ సైడ్ నుంచి చనిపోయిన వ్యక్తి వర్కర్స్ కోసం అతను రెస్ట్లెస్గా పనిచేయడంతో హార్ట్ అటాక్ వచ్చి వారు చనిపోయారు. అందులో మరకలు అని అంటే ఇప్పుడు మేనేజ్మెంట్కి, అప్పుడేమో మేనేజ్మెంట్కి సహకరించారని అన్నారు, ఇప్పుడు వర్కర్స్ నా దగ్గర ఉన్నారు, మేనేజ్మెంట్ దూరంగా ఉంది. ఆ వారు ఇప్పుడు కూడా చెప్పాను ఈరోజు కూడా, వారు రియల్గా ఫ్యాక్టరీ పెట్టి యానం వాళ్ళకి 50% జీతం ఉద్యోగాలకు అవకాశాలు కలగజేసి వారు ఫ్యాక్టరీని 5 సంవత్సరాల్లో ఈ అవుట్ ఆఫ్ సిటీలోకి అయిపోయింది. ఇండస్ట్రియల్ ఏరియాకి మార్చుకుంటానంటే నేనే స్వయంగా తీసుకెళ్ళి అన్నీ చేస్తానని చెప్పాను. ఉన్న ఆ బకాయిలు అన్నీ కూడా ఎత్తేసేలా కూడా చేస్తానని చెప్పి. ఇప్పుడు రెస్టోర్ చేస్తున్నారండి ఇప్పుడు ఏమైనా? చేయాలని ఏదో ప్రయత్నమే తప్ప అది సిన్సియర్ ప్రయత్నం కాదు. ఇంకో బ్లాక్ హోల్ మాట్లాడుకునేది, అక్కడ ఏ ప్రజాప్రతినిధి ఉన్నా ప్యాకాట్ క్లబ్లు డైరెక్ట్గా నడిపిస్తారని ఒక ఏ ప్రజాప్రతినిధులు కాదు. గత 5 సంవత్సరాల్లో వచ్చిన ప్రజాప్రతినిధి రాయల్ క్లబ్ అని, ఇతర క్లబ్లని దాని మీద డబ్బులు వసూలు చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. నా టైంలో ఎప్పుడూ కూడా ఏ క్లబ్బు కూడా లేదు. ఇప్పుడు దాన్ని ఒక చట్టం రూపంలోనే అసెంబ్లీలో రాబోయే 3 monthsలోనే నేను ఒక చట్టాన్ని తీసుకురాగలుగుతున్నాను. గ్యాంబ్లింగ్ అన్నది ప్రొహిబిటెడ్ అని చెప్పేసి తీసుకురాబోతున్నాను. అంటే ఓన్లీ యానం పరిధిలో. నేనే ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆఫ్ చేశాను. ఆల్రెడీ 1.5 year అయింది. ఇంకా పర్మనెంట్గా కూడా ఈ పాండిచేరి కార్యకలాపంలో కూడా ఇటువంటి అక్కడెక్కడా లేవు. ఇప్పుడు ఇటువంటివి కూడా రాకుండా ఉండేలాగా అసెంబ్లీలో అమెండ్మెంట్ తీసుకొస్తాను. కృష్ణారావు గారు, ఇంకా రాజకీయాల కోసం మాట్లాడదాం కంప్లీట్గా. మీ రాజకీయ జీవితంలో దాదాపు 25 సంవత్సరాల్లో ఎక్కడ కూడా మీరు 5 పైసలు ఖర్చు పెట్టకుండా నేను ఎన్నికల్లో ముందుకెళ్ళి అనేది మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు. నిజంగా రాజకీయాల్లో సాధ్యమేనది? 20 సంవత్సరాలు సాధ్యమైంది, ఈ ఎలక్షన్లో అది సాధ్యం కాలేదు. ఈ ఎలక్షన్లో అది సాధ్యం కాలేదు. నా డబ్బులు కాకుండా నా ఫాలోవర్స్ కూడా అవతల వాళ్ళు రూపాయి ఖర్చు పెడితే ₹10 వీళ్ళ ఖర్చు పెట్టాను. అందుకని ఈ ఎలక్షను నేను డబ్బు కానీ మిగతా చిన్న చిన్న స్వలాభాలు కానీ లేకుండా గెలిచానన్న మాటని నేను చెప్పలేకపోతున్నాను. అంటే మీరు ఇన్ని సంవత్సరాలు చేసిన తర్వాత మీకు ఆ బాధలాడేది కానీ, లేకపోతే ఆ ఫీలింగ్ కానీ అనిపించలేదు? విపరీతమైన బాధ ఉంది. విపరీతమైంది. నా డబ్బులు ఖర్చు పెట్టకపోయినా, నా స్నేహితులు ఖర్చు పెట్టిన డబ్బులు వాళ్ళు ఎవరో ఖర్చు పెట్టారని వీళ్ళు ఖర్చు పెట్టినా కానీ ఆ బాధను తట్టుకోలేనంత బాధ ఉంది. నిన్న నేను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఆ విషయం గుర్తొచ్చి నాకు కళ్ళెట్టు నీళ్ళు రాలేదు, కానీ మనసు అంతా కూడా ఇదైపోయింది. ఎందుకంటే ఎంత సేవ చేసి ఎప్పుడు కూడా డబ్బుకు ఓటు వేయొద్దని చెప్పి మన మనుషులు కూడా ఆ విధంగా అది తప్పే అని భావించాను నేను. చివరిగా చెప్పండి కృష్ణారావు గారు, రాజకీయాల్లో ఎప్పుడు కూడా వారసత్వం అనేది, అది వారసత్వం అంటే వాళ్ళు చేసిన ప్రజా పరిపాలన కంటిన్యూషన్ అనుకుంటారు. మీ లైఫ్లో ఎలాంటి వారసత్వాన్ని వరకు ఎక్కడైనా కనపడిందా? ఈ 36 సంవత్సరాలు నా భార్య కానీ, నా కొడుకు కానీ, నేను మంత్రి కొడుకునను, మంత్రి భార్యనను, మా ఎమ్మెల్యే భార్యనను, ఎమ్మెల్యే కొడుకునన్న మాట ఎక్కడైనా ఇప్పుడు వరకు ఎక్కడైనా చూసారా?
నేను గవర్నమెంట్ కారులో ఎప్పుడైనా నేను లేకుండా వాళ్ళు గవర్నమెంట్ కార్లు కానీ ఫోన్లు చేసి నేను ఎంటర్ అవ్వడం కానీ ఎక్కడైనా ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు వరకు ఇప్పుడు లేదు, రాబోయే రోజుల్లో కూడా ఉండదు. వాళ్ళ అంగానికి వాళ్ళు సేవ చేసి సేవలో చేసుకుని రావాలి తప్ప ఆ పేరు సేవతోటి పాటు నా పేరు చెప్తే యాడ్ అయ్యి వాళ్ళకి ముందుకు వెళ్ళాలి తప్ప సేవ చేయకుండా మల్లాడి కృష్ణారావు పేరు చెప్పుకుని నా భార్య రాజకీయాల్లో రారు, నా కొడుకు రాజకీయాల్లో రారు. అంటే కృష్ణారావు గారితో ఆగిపోయినట్టేనా? వాళ్ళు సేవ ఇంకా ఇప్పుడు నా కొడుకు రాబోయే రోజుల్లో నేను సేవలో దిగుతాను, ప్రజల్లో దిగుతాను అని అనుకుంటే వెల్కమ్. అంతేగాని నా పేరు చెప్పి నువ్వు ఎమ్మెల్యే అయిపోదాం అనుకుంటే అది మాత్రం కుదరదు. నేను వారసత్వ రాజకీయాలకి పూర్తి నుంచి వ్యతిరేకం. నేను వారసత్వ రాజకీయాల నుంచి రాలేదు కదా, కష్టపడి వచ్చాను. అలా వస్తే మీరు రండి. ఇప్పుడు నా భార్య నాలో సగం సేవ ఆవిడ చేస్తుంది. నేను పూర్తిగా ఇంకా సేవ చేస్తాను, నేను కూడా నాకు రావాలనుకుంటే వెల్కమ్ ఆవిడకి. నా కొడుకు ఇప్పుడు వరకు ఇంకా సేవలో లేడు కదా. నువ్వు సేవ చేసుకుని ప్రజలకి, పేదోడికి, ఊరికి సేవ చేయి, అప్పుడు నువ్వు వెల్కమ్. అంతేగాని ఈరోజు నేను వస్తానంటే అది కాదు. ఒక్కసారి రాజకీయాలకు కానీ ప్రజలకు కానీ మంత్రి మల్లాడి కృష్ణారావు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ప్రజలకి పేదోడి గురించి ఇన్నాళ్ళు ఏ విధంగా అయితే నేను చేశానో పేదోడి గురించి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు, వాళ్ళకి కావాల్సిన వెల్ఫేర్ ఏంటి అది చూడడం. ఈ ఊరిని ఇంకా ఇప్పుడు చేసిన దానికంటే ఇంకా పట్టుదలగా రాబోయే 15-20 సంవత్సరాలకి సరిపడా అభివృద్ధి చేయాలని చెప్పేసి మీ ద్వారాగా ప్రజలకు తెలియజేస్తున్నాను. ఏమైతే మాట చెప్పాను ఆ మాటని 100% నిలుపుకోవడానికి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తాను, పూర్తి చేస్తాను. అంటే చాలామంది అరుదైన రాజకీయ నాయకులను చూస్తుంటాం, అందులో మల్లాడి కృష్ణారావు గారు ఒకరని చాలామంది చెప్తుంటారు. కానీ ఆయన ఈరోజు పంచుకున్న భావనలోన నిజంగానే ఆ డబ్బులు ఎన్నికలను శాసిస్తున్నాయని దాంట్లో ఆయన నిజంగానే ఆ కించెత్తు బాధను వ్యక్తం చేశారు. నిజంగా రాజకీయాలు అలా ఉండాలని కోరుకుంటారు. రెండోది కీలకమైన అంశం, రాజకీయాల వారసత్వంగా ఉండడానికి ఆయన పూర్తిగా వ్యతిరేకమని చెప్తున్నారు. ఇలాంటి అరుదైన రాజకీయం యానంలో ఇంకా కొనసాగాలని కోరుకుందాం. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్.